ఇక మహానాడు పండగల ముఖ్యంగా చెప్పుకునేది నారా లోకేషన్ సార్ స్పీచు. ఎంత అద్భుతంగా అక్కడికి వచ్చిన వాళ్ళకు అర్థమయ్యేటట్టు, ప్రతి ఒక్కరూ మేల్కొనేటట్టు, ప్రతి ఒక్కరిని జాగృతం చేసేటట్టుగా నారా లోకేషన్ సారు మీటింగ్లో మాట్లాడిన మాటలు ఉన్నాయి. 6 శాసనాలు చేసుకుంటూ వచ్చిండు చూడు. ఆ శాసనాలు వింటే గిది కదా లీడర్కు ఉన్నటువంటి క్వాలిటీ, గిది కదా లీడర్కు ఉండాల్సినటువంటి గుణాలని చెప్పి ప్రతి ఒక్కరూ నారా లోకేషన్ సార్ మాట్లాడిన మాటలకు కితాబులు ఇస్తున్నారయ్యా. ఇక కడప జిల్లాలో టీడీపీ పార్టీ నిర్వహణ చేసినటువంటి మహానాడు కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. పార్టీ పెద్ద అయినటువంటి చంద్రాల సారు మహానాడు ప్రాంగణంలో చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరునైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడయ్యా. ఇంకా అంతనే కాకుండా ఫోటో ప్రదర్శనను కూడా తిలకన చేసిండు. ఇక ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులను అర్పించిండు అయ్యా. ముఖ్య నాయకులను వేదిక మీదికి ఆహ్వానం చెప్పి చంద్రాల సారు జెండాను ఆవిష్కరణ చేసిండు. ఇక స్టేజీ మీద మా తెలుగు తల్లికి గీతాలాపన కూడా చేసిండు. ఇక జీవిడిచినటువంటి పార్టీ కార్యకర్తలకు నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేసిండు అయ్యా. ఇక ఈ మధ్య కాలంలో 1033 మంది చనిపోయినట్లుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు సారు ఎల్లడిక చేసుకుంటా వచ్చిండు. ఇంక అంతనే కాకుండా పాల్గా ఉగ్రవాది దాడిలో మరణించిన వాళ్లకు మహానాడుల సంతాపం చెప్పిండ్రయ్యా. ఇక 2024 ఎన్నికల తర్వాత పార్టీ అఖండమైన మెజారిటీతో గెలిచిన తర్వాత మొట్టమొదలు జరుపుకుంటున్నటువంటి మహానాడును 3 రోజుల పాటు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహణ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పక్కా ప్రణాళికలతో నిర్వహణ చేస్తున్నారు. ఇలా పాలు పంచుకునేందుకు రాష్ట్రంలో నలుమూలలకించి పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, అభిమానులైతే పెద్ద సంఖ్యలోనే హాజరు పడ్డారు. ఇంకా ఇవాళ మహానాడు టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రాల సార్ ప్రసంగం నడిచింది. టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణల మీద కూడా చర్చలు నిర్వహణ చేయబోతున్నారు అన్నట్టు. ఇక జాతీయ అధ్యక్షుడు హోదాల చంద్రాల సారు ఆరంభ ఉపన్యాసం అయితే చేసిండు. ఇక ఆ తర్వాత మంత్రి నారా లోకేషన్ సార్ కూడా చాలా విషయాలనే మాట్లాడుకుంటా ప్రసంగంలో చెప్పుకుంటా వచ్చిండు. ఇందులో భాగంగా ఆయన పార్టీ తరఫున 6 శాసనాలను విడుదల చేసిండయ్యా. వీటి మీద చర్చన చేసి మహానాడు చివరి రోజు ఆమోదం చెప్పబోతున్నారు అన్నట్టు. ఇంకా ఇలా కీలకమైన అంశాలు ఏమయ్యా ఉన్నాయి 6 శాసనాలలో అంటే, టీడీపీ అంటేనే పేదల పార్టీ అని నారా లోకేషన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ సందర్భంగా 6 శాసనాలల్లో ఇంట్లో మొట్టమొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, ఇక 2వది యువగలం, 3వది స్త్రీ శక్తి, 4వది పేదల సేవల సోషల్ రీ ఇంజనీరింగ్, ఇక పోతే 5వది అన్నదాతకు అండగా, ఇక శివరాకరణ 6వది కార్యకర్తే అధినేత. ఇక ఈ 6 శాసనాల మీద ఇవాళ రేపు చర్చలు గట్టిగానే జరుపుతారన్నట్టు. ఇక తర్వాత వీటిని ఆమోదం చెప్పుకుంటా చివర్లో ఓ తీర్మానం చేస్తారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి నారా లోకేషన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇవాళ సమాజంలో మహిళలను సీప్గా చూసే పరిస్థితి మారిపోవాలి. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. మాకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు అని కార్యకర్తలకు చెప్పుకుంటా వచ్చిండు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా మారాలి. 58 మంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేసిండు అయ్యా. మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని చెప్పి విద్యా మంత్రి లోకేశం సార్ చెప్పుకుంటా వచ్చిండు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానం చేసిల్లు అని ఆవేదన కూడా వ్యక్తం చేసుకుంటా వచ్చిండు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని కూడా లోకేషన్ సార్ చెప్పిండు. ఏదేమైనా రకరకాల వంటకాలతోని, అద్భుతమైనటువంటి రుచులతోని, గుమగుమలాడే పదార్థాలతోని మహానాడు వచ్చిన కార్యకర్తలకైతేనేమి, టీడీపీ నాయకులకైతేనేమి, ఆ సభకు ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలని అద్భుతమైనటువంటి రుచికరమైన గుమగుమలాడే వంటకాలనైతే మహానాడు కోసానికని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే మత్తు వంటకాలనైతే రెడీ చేసి పెట్టిందయ్యా.